అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. బుల్లితెరపై ఎంతో ఆదరణ దక్కించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ ఇప్పుడు 6 సీజన్స్ ఫినిష్ చేసుకుని 7th సీజన్కి సిద్ధంగా ఉంది. పిల్లలు పెద్దలు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఈ షో బిగ్ బాస్ 6 కొంచెం ఫ్లాప్ అవడం వల్ల బిగ్ బాస్ 7 గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. సో హోస్ట్ ఎవరు, కంటెస్టెంట్స్ ఎవరు అని మనతో ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ రివీల్ చేయడానికి టాప్ 3 రివ్యూవర్స్లో ఒకరు మనతో ఉన్నారు. ఆయనే దిస్ ఈస్ ఫనీ. ఆయనతో మాట్లాడేద్దామా? హాయ్ ఫనీ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్. తూటాల్ లాంటి ప్రశ్నలు పేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆన్సర్స్ ఇవ్వడానికి మీరు సిద్ధమేనా? కంప్లీట్లీ రెడీ. ఓకే, అయితే ఫస్ట్ హోస్ట్ గురించి మాట్లాడదాం, మెల్లగా కంటెస్టెంట్స్ని రివీల్ చేద్దాం. షూర్. బిగ్ బాస్ సీజన్ 7కి హోస్ట్ ఎవరు? ఆబ్వియస్లీ నాగార్జున గారు లాస్ట్ ఫ్యూ సీజన్స్, 3rd సీజన్ నుంచి కూడా ఆయన్నే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. బట్ ఈసారి ఏంటంటే ఆయన చేంజ్ అవుతున్నారు, ఆయన పొజిషన్లో ఇంకెవరైనా రావచ్చు అన్నట్టుగా చాలా టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. అది రానా గారు అవ్వచ్చు, బాలకృష్ణ గారు అవ్వచ్చు అన్నట్టుగా కూడా టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ రానా గారికి అంతగా ఆయన షూటింగ్స్లో బిజీగా ఉండి, అండ్ బాలకృష్ణ గారు ఆహాలో అన్స్టాపబుల్ షో కానీ దానివల్ల బిజీ, ఆయన షూటింగ్స్ వల్ల బిజీ ఉండి, అండ్ మోరోవర్ నాగార్జున గారికి ప్రస్తుతానికి నాగ చైతన్య గారి కెరియర్ అండ్ అఖిల్ గారి కెరియర్, వాళ్ళిద్దరు కెరియర్స్ చూసుకుంటూ ప్రస్తుతానికి ఆయన షూటింగ్ గ్యాప్ అయితే ఇస్తున్నారు. సో గ్యాప్ ఎలాగో ఉంది కాబట్టి ఆయన్నే హోస్ట్గా తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ముందు నాగార్జున గారు నేను చేయను అన్నారు, బట్ ఒప్పించడం వల్ల చేస్తున్నారు అనేసి అంటున్నారు. అది నిజమేనా? ఎగ్జాక్ట్లీ అండి. 6th సీజన్ వల్ల బేసిక్గా అది చాలా డిసప్పాయింట్ అయిపోయారు. టాస్క్స్ అని లేకపోతే ఆ షో ఫార్మాట్ విధానం కానీ చాలా మారిపోయింది. అండ్ మోరోవర్ లైవ్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యారు. సో కాబట్టి ఆయన ఈసారి వద్దులే ఇంకా నేను చేయను అన్నట్టుగా తప్పుకున్నా కూడా వీళ్ళందరూ రానా లాంటి వాళ్ళు వీళ్ళందరూ చేయను అనేసరికి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నాగార్జున గారి కోర్టులోకే బాల్ వచ్చి ఆగింది. ఓకే, అంటే ప్రతి సీజన్ తీసుకుంటే మనం ఎలా ఉంటుందంటే ఒక ట్రాన్స్, ఒక కపుల్, ఒక డాన్సర్, సింగర్, ఇలా మల్టీ టాలెంట్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఈ సీజన్ కూడా అలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎప్పుడైనా అంతే అండి. బిగ్ బాస్ ఫార్మాటే అంతే. రకరకాల ఫీల్డ్స్లో ఉన్న మనుషుల్ని అందరినీ ఒక గూటి కింద పెడితే వాళ్ళ మెంటాలిటీస్ ఎలా మ్యాచ్ అవుతాయి, ఎలా గొడవ పెట్టుకుంటారు, లేకపోతే ఎలా కలిసిపోతారు, ఇవన్నీ చూడటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అండ్ మోరోవర్ అలాంటి డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న వాళ్ళని ఒక హౌస్లో పెడితే వాళ్ళు ఎలా గొడవ పడతారు అనేది కూడా షో కాన్సెప్ట్కి బాగా యూస్ అవుతుంది. కాంట్రవర్సీస్ అంటే ఎవరికైనా బాగా ఇంట్రెస్టే కదా, ఎందుకంటే మన లైఫ్ మీద మనకన్నా పక్కన వాళ్ళ లైఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. సో యాక్చువల్లీ లాస్ట్ సీజన్లో కామన్ మ్యాన్ ఉంటారు అనేసి అన్నారు. ఆది గారిని తీసుకున్నారు. ఆది కామన్ మ్యాన్ ఏం కాదు, యాక్చువల్లీ వెల్ నోన్ ఫేసే చెప్పాలంటే. ఈ సీజన్లో కామన్ మ్యాన్ ఉన్నారా? కామన్ మ్యాన్ ఉన్నారంటే ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో దానికి ఆడిషన్స్ పెట్టి తీసుకుంటారా లేకపోతే డైరెక్ట్గా వెళ్తారా అనేది చూడాలి. ఎవరు కామన్ మ్యాన్ గా, ఐ మీన్ ఇప్పుడు వరకు మీరు అనుకుంటున్న వాళ్ళు ఎవరు? ఇద్దరు అనిల్, పల్లవి అని ఇద్దరు అమ్మాయిలు వెళ్తున్నట్టు, ఇద్దరు అమ్మాయి అని అబ్బాయి వెళ్తున్నట్టుగా న్యూస్ అయితే ఉంది. ఓకే, అనిల్ అంటే ఇంతకు ముందు మళ్ళొచ్చిన అనేసి రైతు బిడ్డ ఆయన కాదండి, కంప్లీట్లీ డిఫరెంట్. అంటే పల్లవి ప్రశాంత్ అనేసి ఈయన వెళ్తున్నారు అనేసి కొన్ని రూమర్స్ వస్తున్నాయి అనమాట. మళ్ళొచ్చిన అని. నేను ఒక రైతు బిడ్డనని బిగ్ బాస్ లోకి వెళ్ళి ప్రతి ఒక్కరితో ఆయన వీడియోస్ చేశారు. మీకు గుర్తున్నారా? తెలుసండి. ఆయన వస్తున్నారు అనేసి అంటున్నారు. అంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ విషయం ఎలా ఉంటుందంటే ఈసారి లాస్ట్ ఫస్ట్ సీజన్ నుంచి కూడా ఇప్పుడు ఈ సీజన్కి మీరు వస్తారా అని బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేస్తే ఇప్పుడు కాదండి నెక్స్ట్ సీజన్కి వస్తాను అంటారు. సో నెక్స్ట్ సీజన్కి వస్తాను అనే వాళ్ళని నెక్స్ట్ సీజన్ రాబోతున్న ఒక 1-2 months ముందు వీళ్ళు రాబోతున్నారు అన్నట్టుగా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ప్రతి సీజన్కి జరిగేది అదే. సో ఫస్ట్ నుండి కూడా ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైతే మీడియాలో ఉన్నారో వీళ్ళు రాబోతున్నారు అన్నట్టుగా న్యూస్ అయితే ఉందో వాళ్ళు ఫస్ట్ సీజన్ నుంచి కూడా బిగ్ బాస్ వాళ్ళు కాంటాక్ట్ అవుతున్న వాళ్ళే. సో అలా కాంటాక్ట్ అవుతున్న వాళ్ళే వాళ్ళలోంచి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంటే అందులోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు వీళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చా, లేకపోతే బిగ్ బాస్ టీమే కాంటాక్ట్ అవుతారా? బిగ్ బాస్ టీమ్ కాంటాక్ట్ అవుతారు. కొంతమంది ఎక్కువ ఫేమ్ లేని వాళ్ళు నాకు ఈ సీజన్ రావడానికి ఇంట్రెస్ట్గా ఉంది మీరు ఏమైనా తీసుకుంటారు అన్నట్టుగా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇట్స్ మ్యూచువల్. అయితే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ అనమాట, బిగ్ బాస్ వాచ్ చేస్తున్నప్పుడు నాకు కూడా చాలా టైమ్స్ అనిపించింది, వీళ్ళందరూ ఇంత బిజీగా ఉంటారు కదా, వీళ్ళు తీసుకునే వాళ్ళు కూడా హై, మొత్తం అన్ని సెలబ్రిటీసే. ఇంతమంది సెలబ్రిటీస్ ఒక ఇంట్లో అన్ని రోజులు మొబైల్ ఫోన్స్ లేకుండా, ఫ్యామిలీతో అసలు లేకుండా
వాళ్ళు మనకన్నా ఎక్కువ సోషల్ మీడియా యూజ్ చేస్తారు కదా. Exactly. ఎవ్రీ మినిట్ సోషల్ మీడియాలోనే బ్రతికే వాళ్ళు అసలు ఫోన్ లేకుండా ఎలా బ్రతుకుతున్నారా బాబు అనిపిస్తుంది. నిజంగానే వాళ్ళ దగ్గర ఫోన్, ఫ్యామిలీ కాంటాక్ట్స్ ఇవేమి ఉండవా? అసలు ఫ్యామిలీ కాంటాక్ట్స్ కానీ ఫోన్స్ కానీ ఖచ్చితంగా ఉండవని అది చాలా క్లియర్. అండ్ ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే చాలామంది వెళ్ళారు కాబట్టి వాళ్ళు చెప్పడం కానీ లేకపోతే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే డెఫినెట్లీ ఆ ఫ్యామిలీ కాంటాక్ట్ కానీ ఫోన్స్ కానీ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ అలా లేకపోవడం వల్లే ఇంకా వాళ్ళకి ఆ ఫ్యామిలీని చూడాలని కానీ లేదా వాళ్ళతో మాట్లాడాలని ఆ ఎమోషన్ అనేది బాగా ఉంటుంది. ఆ ఎమోషన్ని షో కోసం వాడుకోవడానికి మధ్యలో ఫ్యామిలీతో మాట్లాడాలని ఫోన్ కాల్స్ పెట్టడం కానీ లేకపోతే ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళు మీట్ అయ్యి ఎమోషనల్గా ఫీల్ అవ్వడం కానీ ఇవన్నీ కెమెరాలో క్యాప్చర్ చేసి టెలికాస్ట్ చేయడానికి బాగుంటాయి కాబట్టి టీఆర్పీ పరంగా బాగా యూజ్ అవుతాయి కాబట్టి డెఫినెట్లీ ఫోన్స్ కానీ ఫ్యామిలీ మీటింగ్స్ కానీ ఖచ్చితంగా ఉండవు. అండ్ ఇంకోటి వీళ్ళకి రిమ్యూనరేషన్ ఎంతవరకు ఉండొచ్చు పెర్ డేకి? అది కంటెస్టెంట్ని బట్టి అండి. కంటెస్టెంట్కి ప్రీ ఎగ్జిస్టింగ్ పాపులారిటీ బయట పాపులారిటీని బట్టి ఉంటుంది. సో ఒక కామన్ మ్యాన్కి మనలోంచి ఎవరైనా వెళ్తే కామన్ మ్యాన్కి వాళ్ళకి చాలా బేసిక్ టు బేసికే ఉంటుంది. అరౌండ్ 8,000 to 12,000 అలాగే పర్ వీక్లీ అండి. వీక్లీ ఇంత. సో అండ్ కొద్దిగా పాపులర్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 5 lakhs తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వారానికి. అప్పుడులో రేవంత్ గారు పెర్ డేకి 60,000 ఎంతో ఛార్జ్ చేసేవారు అనేవారు. డేవ్ కాదండి, బిగ్ బాస్ ఎప్పుడైనా వీక్లీ పేమెంట్స్ ఉంటాయి మోస్ట్లీ. సో రేవంత్ ఆబ్వియస్లీ చాలా పాపులర్ సింగర్ కాబట్టి మిగతా వాళ్ళతో పోలిస్తే తనకి రెమ్యునరేషన్ బాగానే ఉండేది. ఓకే. అండ్ ఈ బిగ్ బాస్ ఏదైతే ఉందో ఈ గొడవలు పడ్డము ఇవన్నీ అండ్ లవ్ ట్రాక్స్ నడుపుతుంటారు కదా, ఈ లవ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా స్క్రిప్ట్లో భాగంగానే చేస్తారు అని చాలా రూమర్ ఉందన్నమాట. లేకపోతే అసలు శ్రీహన్ బయట అంత క్లోజ్గా అన్ని ఏళ్ళ లవ్ స్టోరీ అండ్ షన్ను అండ్ దీప్తి సునైన అన్ని ఏళ్ళ లవ్ స్టోరీ. అసలు చెప్పాలంటే సిరి స్టార్ట్ చేసింది పోక్ చేయడం, కానీ సిరి అండ్ తన బాయ్ ఫ్రెండ్ బాగానే ఉన్నారు, షన్ను అండ్ దీప్తి విడిపోయారు. సో ఇవన్నీ చూసినప్పటికీ ఇదంతా స్క్రిప్టెడ్, అందుకే బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు బాగానే ఉన్నారు అనేవి ఎక్కువ వినిపిస్తున్నాయి. స్క్రిప్టెడ్ అని ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. అంటే వాళ్ళకి ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు మాట్లాడుకోవట్లేరు, వీళ్ళిద్దరిని మాట్లాడుకునేలా చేయడానికి మనం ఏం చేయొచ్చు అని బిగ్ బాస్ ఆ యాంగిల్లో ఆలోచించి వాళ్ళిద్దరి మధ్య కావాలని గొడవ పెట్టడానికో లేదా లవ్ ట్రాక్ నడపడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికో ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎగ్జాక్ట్గా మీరు ఇద్దరు ఉన్నారుగా, ఇప్పుడు మీరు లవ్ చేసుకుంటే మాకు టీఆర్పీ వస్తే అని ఆ టైప్లో స్క్రిప్టింగ్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఓకే. అసలు బిగ్ బాస్ సీజన్ 4 వరకు చూసుకున్నట్లయితే అదుర్స్ అనమాట. 5, 6 చూసుకుంటే బెదుర్స్. ఎందుకంటే 4 వరకు మొత్తం 9 అయిందంటే ఇంక బిగ్ బాస్ చూడాల్సిందే. అండ్ డిజ్నీ హాట్స్టార్ అసలు సబ్స్క్రైబ్ చేసుకుని మరీ చూసేవాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ బిగ్ బాస్ 5 కొంచెం డల్ అయింది, బిగ్ బాస్ 6 అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు ఎవ్వరు చూడడం మానేసారు. దీనికి రీజన్ ఏంటై ఉంటుంది? ఒకటి ఏంటంటే నాకు 5th సీజన్ వరకు కూడా పర్లేదండి, 5th సీజన్ కూడా ఓకే అన్నట్టుగా మనం చూసాం. ముఖ్యంగా సన్నీ లాంటి కంటెస్టెంట్స్ చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. బట్ 6th వచ్చేసరికి కంప్లీట్గా ఫార్మాట్ అనేది మార్చేశారు. వాళ్ళు లైవ్ పెట్టడం కానీ లేకపోతే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వని కంటెస్టెంట్స్ని, షో మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళని, అబ్బా ఇప్పుడు నా గేట్లు ఓపెన్ చేసేయండి నేను వెళ్ళిపోతాను అనే కంటెస్టెంట్స్ని, బయట ఎంతోమంది మేము బిగ్ బాస్ వెళ్తాం అంటూ ఉండే వాళ్ళని వదిలేసి ఆ షో మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళని వెళ్దాం అనుకునే వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆడియన్స్కి కూడా అక్కడ ఒక విరక్తి చెందడం కానీ. అండ్ మోర్ ఓవర్ అన్ఫేర్ ఎలిమినేషన్లు చాలా, అసలు ఈ కంటెస్టెంట్ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు, సమస్య లేదు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళని కూడా మధ్యలోనే బయటికి పంపించడం, ఇలాంటి వాటి వల్ల ఎక్కడో ఆడియన్స్కి కూడా ఒక విరక్తి వచ్చింది. అసలు ఎందుకు ఇలా ఈ అమ్మాయి బాగానే ఆడుతుంది కదా, అబ్బాయి బాగానే ఉన్నాడు కదా, వీళ్ళని ఎందుకు పంపిస్తున్నారు? అండ్ లోపల ఉన్న వాళ్ళని అసలు వాళ్ళలో అసలు ఏమాత్రం ఏ షోకి కాంట్రిబ్యూట్ చేయకుండా కూడా వాళ్ళని ఎందుకు ఉంచుతున్నారు అంటూ ఇలాంటి ఎన్నో కాంట్రవర్సీస్ పబ్లిక్లో కూడా రావడం వల్ల కొద్దిగా 6th సీజన్కి చాలామంది అయితే దూరంగానే ఉన్నారు. అది మా మాట వాస్తవం. దాన్ని బట్టే 7th సీజన్ కూడా ఇంత గ్యాప్ వచ్చింది. ఇంత హెవీ గ్యాప్ అనేది ఫస్ట్ టైం బిగ్ బాస్. అవును. ఈ నామినేషన్స్, ఎలిమినేషన్స్ ఇవన్నీ జరుగుతాయి కదా, మనం ఓట్స్ చేస్తుంటాము. అవి నిజంగా ఓటింగ్ ప్రకారమే వాళ్ళు నిర్ణయిస్తారా, ఆర్ లేకపోతే
ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా అయితే ఇష్టం వచ్చినట్టు తీసేయడం అలా జరుగుతుందో ఈ షోలో కూడా అలాంటివి ఏమైనా జరుగుతుంటాయా? ఓటింగ్ ప్రకారం అనేది ఫస్ట్ 2-3 సీజన్స్ వరకు అయితే ఖచ్చితంగా ఓటింగ్ ప్రకారంగానే ఉండేది. ఇప్పుడు కూడా ఓటింగ్ ప్రకారం ఉంది అని 100% చెప్పలేం, కానీ డెఫినెట్లీ 70% వరకు అయితే ఓటింగ్ ప్రకారం జరుగుతుంది. మిగిలింది ఏంటంటే ఇప్పుడు కొంతమంది బయట నుంచి ఏమన్నా రికమెండేషన్స్తో వచ్చిన వాళ్ళు కానీ లేదా ఇతర ఇన్ఫ్లుయెన్స్లు చూపించే వాళ్ళు, అరే మా వాడిని మీరు ఎలా తీసేస్తారు బయటికి, మా వారి ఈ వీక్ ఉండాల్సిందే లేదా ఫినాలే వరకు ఉండాల్సిందే అంటూ ఆ బిగ్ బాస్ టీం మీద కంపల్షన్స్ తెచ్చేసరికి అలాంటి వాళ్ళు ఫినాలే వరకు ఉండి నిజంగా పడుతున్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవడం అనేది మనం చూస్తాం. అలాంటివి చాలానే జరిగాయి. యాక్చువల్లీ క్యాండిడేట్ ఈ షోకి అవసరం లేదు అనుకున్న వాళ్ళు లోపల చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఈయన ఉండాలి అనుకున్న వాళ్ళు చాలా మంది బయటకు వచ్చేసారు యాక్చువల్లీ. అవునండి. సో యాక్చువల్లీ మీరు ఫస్ట్ రివ్యూస్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. మీ తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఆది గారు వీళ్ళందరూ. సో మీకేం అనిపిస్తుంది? ఆఫ్ కోర్స్ మా కమ్యూనిటీలోంచి ఒకరు వెళ్ళారంటే మాకు కూడా హ్యాపీగానే ఉంటుంది సార్. వాళ్ళు వెళ్ళారంటే మేబీ ఫ్యూచర్లో మాకు కూడా స్కోప్ ఉంటుంది వెళ్ళడానికి అన్నట్టుగా ఒక హోప్ ఉంటుంది. అండ్ నాకు తెలిసిన వాళ్ళు ఎంతో, ఇప్పుడు ఆదిరెడ్డి నా ఫ్రెండే, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు కూడా వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళని టీవీ స్క్రీన్లో చూసేటప్పుడు హ్యాపీగానే ఉంటుంది. కానీ ఎక్కడికొక్కడ ఏమన్నా కుళ్ళేమని అనిపిస్తుందా మనకి, కాదురా ఉండట్లేదు, కుళ్ళు అయితే లేదు బట్ ఉందేమోరా అంటే ఇట్లా జగల్ అవుతూ ఉంటుంది మైండ్. ఓకే, అంటే ఆదిరెడ్డి గారు మీకు ఆల్రెడీ పరిచయం అని చెప్పారు. బిగ్ బాస్ వెళ్ళక ముందు ఆదిరెడ్డి గారికి, బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఆదిరెడ్డి గారికి మీకు సంబంధం ఎలా ఉండేది? రిలేషన్ మేము ముందు నుంచి మంచి బాండింగే ఉండేదండి బిగ్ బాస్కి రాకముందు కూడా. అండ్ బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు తను చెప్పింది ఏంటంటే, అసలు నువ్వు రివ్యూస్ ఎలా చెప్తావో అలాగే చెప్పు, సపరేట్గా నాకు సపోర్ట్ చేయడం కానీ ఇలాంటిది ఏం వద్దు అని చెప్పే లోపలికి వెళ్ళారు. బట్ ఆబ్వియస్లీ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒక షో నడుస్తున్నప్పుడు, ఒక ఎపిసోడ్ చూసినప్పుడు ఆ కంటెస్టెంట్ గురించి మంచి చేస్తే మంచి చెప్పాలి, చెడు చేస్తే చెడు చెప్పాల్సి వస్తుంది. చెప్పకుండా కూడా కింద కమెంట్ చేసేవాళ్ళు ఒప్పుకోరు. అరే నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు కావాలని డప్పు కొడుతున్నావు, లేకపోతే కావాలని అది పూర్తిగా మాస్కప్ చేయడానికి చూస్తున్నాం అన్నట్టుగా అంటుంటారు. కాబట్టి నేను పాజిటివ్ చెప్పినవి ఉన్నాయి, నెగిటివ్ చెప్పినవి ఉన్నాయి. నెగిటివ్ చెప్పినప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం అరే ఏంటి ఈయన ఆదిరెడ్డికి ఫ్రెండే కదా ఎందుకు ఇలా చెప్తున్నాడు అన్నట్టుగా ఆబ్వియస్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి కొంచెం హర్ట్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ ఇంపాక్ట్ ఎక్కడో ఆదిరెడ్డి మీద కూడా ఉన్నా కూడా, స్టార్టింగ్లో ఉన్నా కూడా కొద్ది రోజుల తర్వాత అది కూడా వాష్ అవుట్ అయిపోయి ఇప్పుడైతే కంప్లీట్గా ఫ్రీ నార్మల్గానే ఉన్నారా? ఓకే. అంటే ఆదిరెడ్డి గారు మీ ఫ్రెండ్, ఆయన బిగ్ బాస్కి వెళ్ళారు కదా, ఆయన్ని బిగ్ బాస్ టీం వాళ్ళు సంప్రదించారా లేకపోతే ఈయనే వెళ్ళారా? అండ్ మీరు బిగ్ బాస్కి వెళ్ళడానికి ఎటువంటి ట్రయల్స్ వేయలేదా? ఆదిరెడ్డికి అయితే కంప్లీట్లీ ఇప్పుడు కామన్ మ్యాన్ ఆడిషన్స్ అయితే ఏవైతే పెట్టారో అప్పట్లో 6th సీజన్ స్టార్ట్ అవ్వక ముందు ఆడిషన్స్కి ఈయన అప్లై చేసుకున్నారు అనమాట. అప్లై చేసుకుంటే ఆబ్వియస్లీ ఈయన ఎక్కువ మంది తెలిసిన వ్యక్తి కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు షోకి ప్లస్ అవుతుందని. ఓకే, మీరేం ట్రయల్స్ చేయలేదా మరి? నేను ట్రయల్స్ బిగ్ బాస్కి ఏంటంటేనంటే ఇప్పుడు ఫస్ట్ 2-3 సీజన్స్ వరకు కూడా సరే ఓకే షో ఈస్ గోయింగ్ గుడ్ అన్నట్టుగా అనుకున్నా కూడా ఓవరాల్ గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందంటే ఒక మాఫియా లాగా తయారైపోయింది. ఇప్పుడు మా కంటెస్టెంట్ని లోపలికి పంపిస్తున్నామంటే ఈ మినిమం ఫినాలే వరకు ఉండాలి, లేదా ఇన్ని వీక్స్ అనేది ఉండాలి, అప్పుడే మేము వస్తాము, అప్పుడే మా వాళ్ళని పంపిస్తాము అన్నట్టుగా ఆ పిఆర్ టీమ్స్ ఉంటాయి. ఆ పిఆర్ టీమ్స్ని బిగ్ బాస్ టీమ్ కన్సల్ట్ అయితే ఇలాంటి కండిషన్స్ పెట్టడం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది అనమాట. సో అది ఎలాంటి కండిషన్, చాలా ఘోరమైన కండిషన్లే ఉంటాయి. నిజంగా ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితుల్లో కూడా ఎలిమినేట్ చేయకుండా చాలా ఫోర్స్తో షోలో కంటిన్యూ చేయించడం కానీ ఇలాంటివి జరుగుతుండడం వల్ల నాకు మనం అంత చేయలేం కదా, అంత బ్యాక్గ్రౌండ్ వర్కులు చేసి అన్ని పాలిటిక్స్ ప్లే చేసి మనం వెళ్ళలేం కదా, వెళ్తామా లేదా అన్నట్టుగా నాకే కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. అది వచ్చినప్పుడు లెట్స్ సీ. ఓకే, అంటే ఈ కంటెస్టెంట్స్ ఉంటారు కదా బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా లో ప్రొఫైల్స్ 10,000 20,000 ఉన్న ఫాలోవర్స్కి ఒక్కసారిగా 500K 600K అయిపోతుంటాయి.
వీళ్ళు ఇంట్లో లేనప్పుడు వీళ్ళ అకౌంట్స్ మాత్రం యాక్టివ్గానే ఉంటాయి. సో వీళ్ళు పిఆర్స్ని పెట్టుకుంటారు, పిఆర్సే హైప్ చేస్తుంటారు, ఒక్కొక్క ఛానల్ని 3-4 మెంబర్స్ మెయింటైన్ చేస్తుంటారు అంటారు. అది ఎంతవరకు నిజం? నిజమేనండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెయింటైన్ చేస్తుంటారు. ఫ్యామిలీతో పాటు పిఆర్ టీంలో ఎక్కువగా ఈరోజు మా కంటెస్టెంట్ ఇలా అదరగొట్టేశాడు, ఈ రేంజ్లో చేశాడు, అసలు ఈ రేంజ్లో చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అని, లేకపోతే ఆ కంటెస్టెంట్ని సపోర్ట్ చేస్తూ ఆ కంటెస్టెంట్తో ఆ పర్టికులర్ ఎపిసోడ్లో ఎవరైతే గొడవ పెట్టుకుంటారో అసలు అమ్మాయికి కానీ అబ్బాయి కానీ అసలు ఏమన్నా ఉందా, ఇలా ఎలా చేస్తుంది కంటెస్టెంట్ని, నిజంగా ఇది తప్పు కదా అని ఇలా ప్రూవ్ చేయడానికి ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. బిగ్ బాస్ సీజన్ టైంలో ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే ఒక కైండ్ ఆఫ్ హెడేక్ అనేది వస్తూనే ఉంటుంది. బట్ ఓవర్ ద పీరియడ్ నేను చేసే పనే అది కాబట్టి చేస్తూ ఉంటాను. అంటే నాగార్జున గారు ఎవ్రీ సాటర్డే సండే మాట్లాడతారు కదా, ఆయన వీక్ అంతా జరిగిన దాని గురించి మాట్లాడతారు. అదంతా జరిగిన దాని గురించి మాట్లాడాలంటే డెఫినెట్లీ ప్రతి ఎపిసోడ్ చూడాలి. ఆయన నిజంగా ప్రతి ఎపిసోడ్ చూస్తారా? అంటే అంత బిజీ స్కెడ్యూల్స్లో ఈయన ప్రతి ఎపిసోడ్ ఎలా ఫాలో అవుతారా బాబు అనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుని ఇది తప్పు ఇది ఒప్పు అని ఎలా మాట్లాడగలుగుతారు? ఇట్స్ సింపుల్ అండి. ఏంటంటే ఇప్పుడు వీక్ మొత్తం చూసినా కూడా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ వీక్ మొత్తం పక్కన పెడితే ఒక రోజులో ఒక 1 hour ఎపిసోడ్ చూసుకున్నా కూడా 1 hour ఎపిసోడ్లో మనం ఇగ్నోర్ చేసే పాయింట్స్ ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు కలిసి టీ తాగుతున్నారు, దాని గురించి స్పెషల్గా నాగార్జున గారు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. లేదా ఇద్దరు కలిసి నడుస్తున్నారు, మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడు మెన్షన్ చేయాలి? వాళ్ళిద్దరు ఏదన్నా గొడవ పెట్టుకున్నప్పుడు, లేదా ఇద్దరు ఫ్రెండ్స్ నిజంగా చాలా బాండింగ్తో ఉండి ఫ్రెండ్లీ వైబ్స్ ఇచ్చినప్పుడు అలాంటివి ప్రస్తావించాలి. సో ఏవైతే నాగార్జున గారు ప్రస్తావిస్తే ఆడియన్స్కి కూడా బాగుంటుందని బిగ్ బాస్ వాళ్ళు ఫీల్ అవుతారో అలాంటి క్లిప్స్ మాత్రమే కట్ చేసి ఆయనకి పంపిస్తుంటారు. సో ఆ క్లిప్స్ని మాత్రమే ఆయన చూస్తారు. సో ఓకే, దట్ ఈస్ ద థింగ్. మరి మీరు ఎలా, అంటే ఇంతకు ముందు అయితే మనకి 24/7 స్ట్రీమింగ్ కూడా ఉండేది, మీరు అది వాచ్ చేసేవారా? అండ్ ఎవ్రీ ఎపిసోడ్ వాచ్ చేసి ఒక పేపర్ మీద రాసుకునేవారా, ఇది మాట్లాడదాం ఇది మాట్లాడదాం ఇది మాట్లాడదాం ఈ రోజు రివ్యూలో అనేసి? నేను చూసాను యాక్చువల్లీ మీ వీడియోస్, ఎవ్రీ 1 hourకి ఒక వీడియో పడిపోయేది. ఈయన రోజంతా చూస్తున్నారేంట్రా బాబు, నాకు ఒక ఎపిసోడ్ చూడడానికి నిద్ర వచ్చేస్తుంది, 1 hour చూడడానికి. అలాంటి టైంలో కూడా 24/7 అంటే అసలు హౌ పాసిబుల్ అనిపించేది, ఎలా అది? అంటే మా పని అదే కాబట్టి డెఫినెట్లీ ప్రొఫెషన్ వైజ్గా సీరియస్గానే తీసుకున్నాం కాబట్టి రోజు మొత్తం చూస్తూనే ఉంటామండి. ఏదన్నా అప్పుడప్పుడు బోర్ వచ్చినా కూడా, ఇప్పుడు లైవ్ 24 hours చూస్తూ ఉంటే ఈ టైంలో వీళ్ళు పడుకుంటున్నారు, ఆ పడుకునేది కూడా చూపిస్తూ ఉంటారు. ఎంతసేపు అని చూపిస్తారు, వాళ్ళు ఎంత 1/2 hour పడుకుంటే 1/2 hour చూపిస్తుంటారు. అది యూస్లెస్. అఫ్ కోర్స్ టైం వేస్ట్ అనిపించినా కూడా ద ఎండ్ ఆఫ్ ద డే మా పని అదే కాబట్టి ఎక్కువ శాతం చూస్తూ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే వెంటనే దాని మీద వీడియో చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను. డెఫినెట్లీ లైవ్ కానీ ఎపిసోడ్ కానీ ఏది మిస్ అవ్వకుండా చూస్తాను. ఓకే, ఇన్ని సీజన్స్ చూసారు కదా మీరు, 1st నుండి 6 వరకు. ఇందులో మీ ఫేవరెట్ హోస్ట్ అండ్ కంటెస్టెంట్ ఎవరు? హోస్ట్ ఎవరెవరు చేశారు? నాని, నాగార్జున అండ్ ఎన్టీఆర్ కదా? ఓకే, నేను అడుగుతాను, మీరు చెప్పండి. నాని, నాగార్జున? నాని గారు. నాగార్జున, ఎన్టీఆర్ గారు. నాని, ఎన్టీఆర్? ఇది కొంచెం టఫ్, బట్ ఎన్టీఆర్ గారు. అయితే ఈ సీజన్కి ఎన్టీఆర్ వస్తే బాగుంటుందన్న దిస్ ఈస్ ఫనీ గారు. నాగార్జున గారి హోస్టింగ్ బాగాలేదన్న దిస్ ఈస్ ఫనీ గారు. అయిపోయింది, ఇక నేను కిందికి వెళ్ళి నన్ను జాగ్రత్తగా ఇంట్లో దిగబెట్టాల్సిన బాధ్యత మీ టీం. సరే, ఇంకొంచెం సరే, దీన్ని తప్పించడానికి నీ హోస్ట్ పేరు చెప్తాను, వెంటనే మీ మైండ్లో బ్లింక్ అయింది చెప్పండి. ఓకే. నాగార్జున గారుని ఒకసారి చెప్పారు కాబట్టి నాగార్జున గారు హోస్ట్ నాగార్జున చేస్తే ఎలా ఉంటుంది? నాగార్జున గారు ఇప్పుడు బేసిక్గా ఏంటంటే హోస్టింగ్ బాధ్యత అనేది కొంచెం స్టార్డమ్ విపరీతంగా ఉన్నవాళ్ళు లేదా సీనియారిటీ ఉన్న వాళ్ళు చేస్తే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా కొంచెం జంకుతూ భయపడడానికి కొంచెం స్కోప్ ఉంటుంది. వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ ఎంత స్ట్రాంగ్గా క్వశ్చన్స్ అడిగితే కంటెస్టెంట్స్ అంత ఇట్లా భయపడుతూ ఉంటేనే చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. వీకెండ్ ఎపిసోడ్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది దానికి, సాటర్డే అండ్ సండే ఎపిసోడ్స్. సో ఆ హోదాలో ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారికి స్టార్డమ్ విపరీతంగా ఉంది కాబట్టి ఆయన ఒక మాట అన్నా కూడా అవతల వాళ్ళు అమ్మో ఎందుకులే అన్నట్టుగా ఇట్లా కామ్గానే ఉండేవాళ్ళు, భయపడేవాళ్ళు. బట్ నాని దగ్గరికి వచ్చేసరికి ఆ టైంలో నానికి ఆ రేంజ్ స్టార్డమ్ లేదు. అండ్ మోరోవర్ అంత స్ట్రాంగ్గా చెప్పినా కూడా అదే ఈయనేంటి నాకు చెప్పేది అన్నట్టుగా ఒక కుర్రోడే కాదు కాబట్టి ఈయనేంటి నాకు చెప్పేది అనే ఫీలింగే ఉండేది కంటెస్టెంట్స్కి. ఓకే. సో నా ఎయిదర్ ఎన్టీఆర్ గారిలా స్టార్డమ్ అన్నా ఉండాలి లేదా నాగార్జున గారిలా సీనియారిటీ అన్నా ఉండాలి. అది ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, ఆయన మనం ఎదిరించలేం కదా అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి నాగార్జున గారు కంటిన్యూ అయితే ఇట్ విల్ బి గుడ్.
ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ స్టార్డమ్ చాలా బాగా ఉంది కాబట్టి ఆయన ఒక మాట అన్నా కూడా ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా పడాల్సిందే, వింటారు. సో కాబట్టి ఆయన చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది. బట్ ఇప్పుడున్న టైంలో అది కూడా ఆర్ఆర్ తర్వాత కంప్లీట్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. సో ఐ డోంట్ థింక్ సో ఆయన ఇప్పట్లో బిగ్ బాస్ వైపు అయితే తిరిగి చూడడం అనుకుంటున్నాను. ఆయన ఇంకా సినిమా ప్రాజెక్ట్స్ కూడా ఆయనవి లైన్ ఉన్నాయి కాబట్టి బిజీ స్కెడ్యూల్ ఉంది. ఇంకా ఎన్టీఆర్ గురించి చెప్పకనే చెప్పేశారు. కొంచెం మీడియం ఏజ్ ఉన్నవారు కాబట్టి అంతగా స్ట్రాంగ్గా చెప్పలేరు అనేసి. యా, సో యాక్చువల్లీ గేమ్స్ జరుగుతుంటాయి కదా, గేమ్స్ పెడుతుంటారు. అవి ఇచ్చే ప్రతి గేమ్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఏంటో జనాలకి 1-2 సార్లు చూస్తే కానీ అర్థం కావన్నమాట. సో ఆ గేమ్స్లో కూడా ఎండింగ్లో సంచాలక నిర్ణయం అంటారు. జనరల్గా ఏదైనా తప్పు జరిగినప్పుడు బిగ్ బాస్ చెప్పాలి, అందరిపైన అధికారం ఉంది కాబట్టి. సంచాలక నిర్ణయం అని వదిలేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది చెప్తుంటారు. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? వాళ్ళ ఇష్టం వచ్చింది చెప్తేనే ఇప్పుడు చూసే వాళ్ళకు కూడా వాళ్ళ ఎమోషన్స్ అనేవి రేజ్ అవుతాయి. అరే అంత క్లియర్గా అక్కడ అవుట్ కాదని తెలుస్తుంది, సంచాలక ఏమో అవుట్ అని చెప్తారు, అసలు ఏంటి కావాలని సంచాలక ఫేవరెటిజం చూపిస్తుంది అని ఇలాంటి కమెంట్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఇవన్నీ నాకు ఎలా తెలుస్తుంది, నా వీడియో కింద రెగ్యులర్గా వచ్చేవి ఇలాంటివి కాబట్టి. సంచాలక కావాలని ఫేవరెటిజం చూపించింది కదా, నువ్వు అయినా కానీ చెప్పట్లేవేంటి అంటే బీదర్ ఏమైనా కుమ్మక్క అయ్యారా అంటూ ఇలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి సో అలాంటివి జరగాలనే ఆడియన్స్ కూడా అలా వాళ్ళ ఎమోషన్స్ రైజ్ అయ్యి కమెంట్స్ చేస్తూ ఉండాలనే బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా ఇంటెన్షన్. సో వాళ్ళ డెసిషన్ కంటే కూడా సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అని వాళ్ళు ఇంకెక్కువ నమ్ముతారు. ఓకే, మన తెలుగులో రియాలిటీ షోస్ మామూలుగా షోస్ తీసుకుంటే ఎలా ఉంటాయంటే ఒక క్యాష్ ప్రోగ్రామ్ తీసుకోండి, కొంచెం జనరల్ నాలెడ్జ్ మీద ఇలా వెళ్తుంటుంది. సో ఇలాంటి మన సుమా గారివి కొన్ని చూస్తుంటాం, స్టార్ మహిళ అనేసి, లేకపోతే ఇంకొక దాంట్లో డైస్ దేవతలు, ఇలాంటివి గేమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇది వచ్చేసరికి సెపరేట్ కంటెంట్ అనమాట. ఒక 10 మందిని రూమ్లో పడేసి కొట్టుకుని చావండి, ఇదే తినండి, ఇదే చూడండి, ఇక్కడే పడుకోండి అంటారు. సో ఒకరి లైఫ్ మీద మనకి అంత ఇంట్రెస్ట్ ఉండకూడదు అనేది మనం ఎక్కువ చెప్తుంటాం. మనదేదో మనం చూసుకోవాలి, ఎవరి పని వాడు చూసుకోవాలి అనేది. కానీ ఈ షో చాలా మంది నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఒక షో కాదు, ఇలాంటి షో చూడొద్దు అంటారు. దీనికి మీరేం ఆన్సర్ ఇస్తారు? ఎప్పుడైనా అంతేనండి. ఎప్పుడైనా ఇప్పుడు మన ఇంట్లో చిన్నప్పుడు ఒక సామెత వింటాం కదా, పొరుగంటి కూర పుల్లన అన్నట్టుగా. ఏంటి మన ఇంట్లో ఏదన్నా గొడవ జరిగిన దానికంటే కూడా పక్కింట్లో గొడవ జరుగుతుంటే మనకి ఇంకెక్కువ ఇంట్రెస్ట్గా చూడాలనిపిస్తుంది, వాళ్ళు పెద్దగా అరుచుకుంటుంటే వినాలనిపిస్తుంది. సో అదే ఫార్మాట్ని బిగ్ బాస్ వాళ్ళు కూడా తీసుకొని అది మన పక్కింట్లో వినే బదులు ఏకంగా టీవీలోనే చూడండి అన్నట్టుగా చూపిస్తున్నారు. సో కాంట్రవర్సీలు కానీ గొడవలు కానీ జనాలు చూడటానికి ఎప్పుడూ ఇంట్రెస్ట్గా ఉంటారు. దాని బేస్ మీదే అదే ఇప్పుడు బిగ్ బాస్ అనే షోకి ఫ్యూయల్ అని చెప్పాలి. ఓకే. సో అసలు ఇంతమంది కంటెస్టెంట్స్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇప్పటి వరకు 6 సీజన్స్ లో? ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు కౌశల్ గారు ఎక్కువ ఇదండి. సెకండ్ సీజన్లో ఆయనకు అప్పట్లో వచ్చిన ఆ మ్యాసివ్ స్టార్డమ్, అసలు ఆయన బయటకు వచ్చేస్తే ఇంకా ఏదో అయిపోతాడేమో, పెద్ద సూపర్ స్టార్ అయిపోతాడేమో అనే ఫీలింగ్, ఆ వైబ్సే వచ్చేవి ఎక్కువ. ఆయన కోసం ఆ కౌశల్ ఆర్మీ వాళ్ళందరూ మార్నింగ్ వాక్ చేయడం కానీ ఇలాంటివి ఎన్నో చేశారు. సో అండ్ మోర్ ఓవర్ ఆయనతో పర్సనల్గా కూడా నాకు కొంచెం బాండింగ్ ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ నాకు ఏదైనా నీడ్ ఉంది అంటే వెంటనే కాల్ చేసి ఓకే నీకు ఆ నీడ్ ఉందా చెప్పు, నేను ఉన్నాను అన్నట్టుగా చేయడం కానీ, లేకపోతే రీసెంట్గా మొన్న నాకు 6 months బ్యాక్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఏదైనా నీడ్ ఉంటే చెప్పు, ఐ విల్ బి దేర్ ఫర్ యూ అన్నట్టుగా చెప్పడం. అండ్ మోర్ ఓవర్ అది నాకేదో బాండింగ్ ఉందని కాదు కానీ పర్సనల్గా హీస్ వెరీ అటు ప్రొఫెషనల్గా బాగా ఉంటాడు, పర్సనల్గా కూడా చాలా ఉంటాడు. లైక్ ఒక జెంటల్మెన్ అని చెప్పొచ్చు. నాకు పర్సనల్గా బాగా ఇష్టం. ఓకే, అంటే గీతు ఉన్నారు కదా, సో గీతు గారు కూడా రివ్యూవరే. ఆమె హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మీ మీద కొన్ని ఎలిగేషన్స్ వేశారు అన్నారు, అవి ఎంతవరకు నిజం? అవునండి, ఇది ఇప్పుడు ఇందాక ఏదైతే ప్రస్తావించానో యాక్సిడెంట్ అయినప్పుడు వీళ్ళందరూ ఆదిరెడ్డి కానీ లేకపోతే గీతు గారు కానీ మిగతా మా రివ్యూర్స్ అందరూ మా ఫ్యామిలీతో డిస్కస్ చేస్తూ ఓకే ఇలా ఉంది అన్నట్టుగా వాళ్ళు కొంచెం ఫాలో అప్ అయ్యారంట. ఆబ్వియస్లీ నేను హాస్పిటల్లో ఉన్నా కాబట్టి నాకు ఇవన్నీ తెలిసే అవకాశం ఉండదు. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళకి నాకు ఆదిరెడ్డి క్లోజ్, ఆదిరెడ్డి మాత్రమే నాకు ఫ్రెండ్ అని వాళ్ళకి మాత్రమే తెలుసు, ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు. మిగతా ఎవరితో ఎటువంటి కనెక్షన్ లేదు, గీతు కానీ మిగతా వాళ్ళు కానీ. ఎందుకంటే ఆదిరెడ్డి మాట్లాడతాడు, అఫ్కోర్స్ హాస్పిటల్ టైంలో బాగా ఇంకెక్కువ మాట్లాడుకున్నానంట.
డే టు డే ఎంక్వైరీ చేసి ఎలా ఉంది ఇప్పుడు అని, లేకపోతే ఆయనే ఫండ్స్ కలెక్ట్ చేయడం కానీ ఇలాంటివి బాగా చేశాడు. సో ఈ ఫండ్స్ కలెక్ట్ చేసిన వాళ్ళు గీతూ గారు కూడా ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసి ఇలాంటివన్నీ చేశారంట. నాకు అదన్నీ తెలీదు, ఎవరు చెప్పలేదు. అట్లీస్ట్ డిశ్చార్జ్ అయ్యాక వచ్చేమన్నా ఇట్లా పలకరించి ఉన్నా కూడా మేబీ ఓకే ఇవిడ చేశారనమాట అని నాకు ఒక ఐడియా అన్న ఉండేది. నాకు అది కూడా సో జీరో నాలెడ్జ్ నాకు. నా హాస్పిటల్ ఉన్న టైంలో ఎవరు చేశారంటే ఆదిరెడ్డి చేశారు అని మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు అంతే. సో ఆదిరెడ్డి మాత్రమే వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయన పేరు చెప్పారు. సో అలాగే ఉంది. సో గీతం ఏంటంటే ఇప్పుడు రివ్యూ చెప్పేటప్పుడు ఒక కంటెస్టెంట్ గురించి ఆ పర్టికులర్ ఎపిసోడ్లో ఏది పాజిటివ్స్ ఉన్నాయి ఏది నెగిటివ్స్ ఉన్నాయి అని చూసినప్పుడు నెగిటివ్స్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఆ నెగిటివ్స్ కూడా అంతే, పాజిటివ్స్ ఎంత ఇదిగా చెప్తారో నెగిటివ్స్ కూడా అంతే లౌడ్గా చెప్తాను. సో అలా చెప్పేసరికి అది నేను తన ఫ్రెండ్ అయినా కూడా నాకు తెలిసినా కూడా అంత ఇదిగా చెప్పేశాడు అన్నట్టుగా తను కొంచెం డిస్టర్బ్ అయింది. ఓకే ఓకే. అంటే మీకు గీతు గారు ఆల్రెడీ పరిచయం ఉన్నారా? అవును. సో ఆమె చూసుకున్నట్లయితే హౌస్లో ఆమె క్యారెక్టర్ చాలా యానోయింగ్గా ఉండేది అనమాట. గేమ్ పరంగా బాగా ఆడేది. నేనే ఫస్ట్ గేమ్ పరంగా చాలా బాగా ఆడుతుంది అనుకునేదాన్ని. అర్రే బాగా ఆడుతుంది అనుకున్న టైంలో జనాలకి ఇరిటేటింగ్లా తయారైంది అనమాట. దీన్ని అర్జెంట్గా బయటకు తోసేయండి అనే ఫీలింగ్ వచ్చేసింది చాలా మందికి. ఈముంటే అసలు షో చూడడం కూడా కష్టం, ఎప్పుడు కొయ్యమని అరుస్తూనే ఉంటుంది అనిపించింది. మీకేమనిపించింది? ఎక్కువ శాతం ఇప్పుడు అంతమంది జనాల్లో నేను కూడా ఒక మనిషిని కాబట్టి డెఫినెట్లీ నాకు అదే ఫీలింగ్ ఉండేది. షో చూస్తున్న టైంలో షోకున్న ఫ్లేవర్ ఖచ్చితంగా కొంచెం డిస్టర్బ్ అయిపోయింది తన వల్ల అనే ఫీలింగే నాకు వచ్చిందనమాట. సో తను వెళ్ళిపోతే ఇంకా షో బెటర్గా ఉంటుందని అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నా రివ్యూస్లో కూడా అందరు ఎలాగైతే చెప్పారో నేను కూడా అలాగే చెప్పాను. బట్ ఆబ్వియస్లీ ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్న టైంలో తను చేసింది అని ఒక మార్క్ అనేది ఉంది కాబట్టి నేను అంత చేసినా కూడా ఈయన నాకేమీ చేయలేదు అనేది ఒక డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆదిరెడ్డి నాకు అంత క్లోజ్ అయ్యి మా మధ్య అంత బాండింగ్ ఉన్నా కూడా ఆయనకి కొంచెం ఏంట్రా ఇలా చేశాడు అనే ఫీలింగ్ కొద్ది రోజులు ఉండింది. ఓకే. అలాంటిది గీతుతో నాకు అంత బాండింగ్ కూడా లేదు. జస్ట్ నార్మల్ గీతు అనే అమ్మాయి తెలుసు అనేటట్టుగా ఉంది కానీ కంప్లీట్ ఫ్రెండ్షిప్ అయితే లేదు. సో ఆబ్వియస్లీ తనకి డిస్టర్బ్ అవ్వడం మాట వాస్తవం. అండ్ తర్వాత కొద్ది రోజుల తర్వాత తనే ఇన్స్టాలో నాకు మెసేజ్ కూడా చేసి సారీ చెప్పేసింది. కానీ ఆబ్వియస్లీ మీరు ఒక రివ్యూవర్ అయినప్పుడు పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ తీసుకోలేరు. అసలు ఏది ఉంటే అదే పర్ఫెక్ట్గా చెప్పాలి, అప్పుడే జనాలు మిమ్మల్ని నమ్ముతారు. ఎగ్జాక్ట్లీ. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఎవరైతే రివ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ కామెంట్ బాక్సెస్ కింద ఈయన పెయిడ్ రివ్యూవర్, ఇలా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు, వీళ్ళు కాంటాక్ట్ అయ్యి ఆయన ఏం చెప్పమంటే ఆయన అదే చెప్తారు. అండ్ ఈ కంటెస్టెంట్కి హైప్ ఇవ్వడం కోసం ఈ కంటెస్టెంట్ని డౌన్ చేస్తున్నారు, డబ్బులు ఇస్తే ఇలా చెప్తున్నారు అని చాలా ఎక్కువ మెసేజెస్ చూశాను. మిమ్మల్ని ఎవరైనా కంటెస్టెంట్ ఇలా అప్రోచ్ అయ్యి నేను డబ్బులు ఇస్తాను నా కోసం ఇలా చెప్పు అని చెప్పారా? ఇప్పుడు బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 lakhs ఉంది, విన్ అవుతాయి ఎంత 15 to 16 మెంబర్స్ వెళ్తే ఆ ప్రైజ్ మనీ వచ్చేది ఒకరికి. అందులో ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి పక్కన పెట్టేస్తే ఓవరాల్ ప్రైజ్ మనీ 50 lakhs. ఇప్పుడు నేను ఒక రివ్యూ చెప్తే ఎవరైనా కంటెస్టెంట్స్ అప్రోచ్ అవుతే నాకు ఎంత ఇవ్వగలరు వాళ్ళు? ఆ 50లో నాకు ఎంత ఇవ్వగలరు? మినిమం ఒక 10-20 ఇస్తే అప్పుడు ఏదైనా వర్కౌట్ అవుతామో. 10-20 ఇచ్చే రేంజ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అసలు ఇస్తారా అనేది ఒక పాయింట్. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ఇచ్చినా కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆ పర్టికులర్ కంటెస్టెంట్ ఎవరైతే నాకు డబ్బులు ఇచ్చారని చెప్తున్నారో ఆ డబ్బులు ఇచ్చిన కంటెస్టెంట్ ఏదన్నా రాంగ్ పని చేశారనుకోండి, నెగిటివ్ పని చేస్తే నేను ఆ పనిని సపోర్ట్ చేస్తూ లేదు ఆ అమ్మాయి అలా ఎందుకు చేసిందంటే ఇదై ఉంటే కన్సిక్వెన్సెస్ అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్స్ క్లియర్. నా చూసే వాళ్ళకి అక్కడే నా మీద నమ్మకం పోయి నా ఛానల్ ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. ప్రతిసారి అదే చెప్తూ ఉంటే నా ఛానల్ చూడడం మానేసి వేరే ఛానల్కి వెళ్ళిపోతారు. సో అది నాకు నా ప్రొఫెషన్ మీద దెబ్బ. అలాంటి పనులు నేను చేస్తే అది నాకే దెబ్బ కాబట్టి డెఫినెట్లీ చేయలేదు. అండ్ అప్రోచ్ అయిన మాట వాస్తవం. బట్ ఇలాంటి దెబ్బలు తగులుతాయని నాకు ముందే తెలుసు కాబట్టి బాగా ఆలోచించే దూరంగానే ఉన్నాను వాటికి. ఎవరు అప్రోచ్ అయ్యారు? పేర్లు ఎందుకు పేర్లు చెప్పాలి కదా, అదే కదా మాకు కావాల్సింది. సరే మీరు చెప్పారనుకోండి, అది పక్కన పెట్టేస్తే సరే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసిన కంటెస్టెంట్స్ గురించి మాట్లాడదాం. ఈసారి కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, అందులో ఏ ఫీల్డ్స్ నుండి ఉన్నారు?
ఇప్పుడు యాక్టర్ పరంగా చూస్తే సీరియల్ యాక్టర్ అమర్దీప్ గారు అండ్ కొరియోగ్రాఫర్ అండ్ అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని కూడా వస్తున్నారు అంటున్నారు. ఎస్ టాక్ ఉంది, కపుల్ పరంగా వస్తున్నారు. అండ్ కొరియోగ్రాఫర్ డీలో పండు మాస్టర్, ఓకే, ఆయన కూడా నోన్ ఫేస్. వీళ్ళు కూడా నోన్ ఫేస్. అండ్ ఈటీవీ ప్రభాకర్ గారు మొన్న ఇస్మార్ట్ జోడీ విన్ అయ్యారు కదా ఆయన. అవును, ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్లీ అందరూ చూస్తారు. ఆయన కొంచెం అగ్రెసివ్ నేచర్ కూడా బాగుంటుంది. సో ఈ పర్టికులర్ షోకి ఆయన బాగా సూట్ అవుతారు. అండ్ విష్ణుప్రియ గారు కానీ, యాంకర్ విష్ణుప్రియ. ఓ ఓకే. అండ్ టీవీ9 ప్రత్యూష గారు, ఇలాంటి పేర్లు. వీళ్ళని ఏంటంటే ముందు నుంచి ఇందాక చెప్పినట్టే ముందు నుంచి బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవుతుంటే ఇప్పుడు కాదండి తర్వాత చూద్దాం అంటున్న వాళ్ళే వీళ్ళంతా. సో వీళ్ళ పేర్లే మనకి ఎక్కువగా వినిపిస్తున్నాయి. షో టెలికాస్ట్ అయ్యే టైంకి ఎనీథింగ్ జరగవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ సీజన్లో రోల్ రైడా వస్తాడు అన్నట్టుగా జస్ట్ 2 days ముందు వరకు కూడా మేము చెప్పాం. బట్ ఆయన షూట్ కూడా అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఎంట్రీ షూట్ అయిపోయినాక కూడా తర్వాత తనకి హెల్త్ ఇష్యూస్ వల్ల బయటికి వెళ్ళిపోయారు. ఓకే, షోలో లేకుండా వెళ్ళిపోయారు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనమాట. ఓకే. మీతో పాటు చాలా మంది రివ్యూస్ ఇస్తున్నారు. మీ సేమ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, మీ ఫేవరెట్ రివ్యూయర్ ఎవరు మీరు కాకుండా? కొంచెం సతీష్ గారు, మన న్యూస్ బౌల్ అని ఒక ఆయన ఉంటారు, న్యూస్ బౌల్ ఛానల్ పేరు, ఆయన సతీష్. ఆయన కొంచెం సెన్సిబుల్ అనిపిస్తాయి అనమాట. కొంచెం మెచ్యూర్డ్గా, ఆవేశం వచ్చినా కూడా ఆవేశం ఆపుకుంటూ రివ్యూని చెప్పే విధానం చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. అండ్ మోరోవర్ ఆయన జర్నలిజం కూడా చేశారు కాబట్టి కొంచెం ప్రొఫెషనలిజం అనేది బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆయన రివ్యూస్ని బాగా ఫాలో అవుతుంటారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు కానివ్వండి, మహిదర్ అనేసి జబర్దస్త్ ఆయన చెప్తుంటారు, స్పై అక్క అనేసి ఒక ఆమె ఫేమస్ అయింది. సో ఇలా రివ్యూస్ ఇచ్చేవాళ్ళు అంటే తక్కువలో తక్కువ ఒక 15 members అయినా ఉంటారు రివ్యూస్ ఇవ్వడానికి, అప్డేట్స్. వీళ్ళు కొంచెం ఫేమ్లో ఉన్న వాళ్ళు. మీకంటూ సెపరేట్ గ్రూప్స్ కానీ ఇలాగా వాట్సాప్ గ్రూప్స్ కానీ న్యూస్ షేర్ చేసుకోవడానికి అలా కమిటీ మీటింగ్స్ పెట్టుకోవడం కానీ కలవడం కానీ ఏం జరగలేదా? కలవడం అయితే జరగలేదండి. ఓన్లీ ఏదున్నా కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటాం. వాట్సాప్ కంటే కూడా ఇన్స్టాలో ఎక్కువ యాక్టివ్లో ఉంటుంటాం అనమాట. ఇప్పుడు నేనేదన్నా పోస్ట్ పెడితే అదే రాంగ్ అని ఇంకొక రివ్యూర్ చెప్పడం, వాళ్ళు పోస్ట్ పెడితే అదే రాంగ్ అని నేను చెప్పడం, లేకపోతే ఈ పోస్ట్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది అందరం కలిసి పెడదామా అని కానీ ఇలాంటివి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అందరూ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటుంటారు. యా ఓకే. దెన్ 5th seasonలో యాంకర్ రవి గారు రివ్యూవర్స్ అందరి మీద కేసు పెడతానన్నారు. మరి మీరు కూడా రివ్యూవరే కదా, సో దాని గురించి ఏమంటారు? బాగానే సేకరించారు ఇన్ఫర్మేషన్. అదేంటంటేనండి, అంటే ఆయన అప్పుడు ఉన్న సీజన్లో మిగతా వాళ్ళతో పోలిస్తే ఆయనది ఎక్కువ నోన్ ఫేస్ అనమాట. సో ఖచ్చితంగా ఆయన ఎక్కువ రోజులు ఉంటారు, ఫినాలే వరకు ఉంటారు ఖచ్చితంగానే. బయట జనాలే కాకుండా ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ కూడా అనుకున్నారు. అలాంటిది ఆయన ఎలిమినేషన్ అకస్మాత్తుగా వచ్చేసరికి అందరూ షాక్. మా అందరికీ కూడా షాక్ అయ్యేది, అది ఎలా వచ్చేసాడని. అంటే ఓన్లీ రివ్యూవర్స్ వల్లనే ఆయన బయటకు వచ్చేసారని అని ఆయన మాత్రమే అనుకున్నారు. బయటకు వచ్చేసి ఇట్లా రివ్యూస్ నన్ను కావాలని డిఫేమ్ చేశారు అన్నట్టుగా మా అందరి మీద ఒక 3-4 members మీద పోలీస్ కేసు పెడతానన్నట్టుగా అన్నారన్నమాట. బట్ థింగ్ ఈస్, ఆ 3-4 members మీరు ఉన్నారా? ఉన్నాను. అదే ఓకే. సో కేసు పెట్టినంత మాత్రాన పోలీస్ వాళ్ళే ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళరు కదా. వాటిల్లో నిజానిజాలు ఏంటి అనేది కంప్లీట్గా చూస్తారు. బట్ ఒక కమెంట్కి క్రిటిసిజంకి మధ్య తేడా అనేది తెలుసుకుంటే కొంచెం బెటర్గా ఉండేది తను. బట్ మా రివ్యూస్ మేము చేయడమే, ఓకే నువ్వు షోలో ఇది చేసావు, ఇది చేయకుండా ఉండాల్సిందే, అక్కడ నువ్వు చేసింది రాంగ్ అన్నట్టుగా ఇలా చెప్తూ ఉంటాం. అంతేగాని మేము వాళ్ళ పర్సనల్ లైఫ్కి వెళ్ళి వాళ్ళ పర్సనల్ థింగ్స్ తీసి వాటి మీద క్రిటిసైజ్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ ఫ్యామిలీస్ జోలికి వెళ్ళడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. సో డెఫినెట్లీ మేము ఎవరం భయపడలేదు. అండ్ దాని పెద్ద ఇష్యూలా కూడా మేము ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. అందుకే అందులో ఏం మ్యాటర్ లేదు కాబట్టి అది అక్కడే సైలెంట్ అయిపోయింది కొద్ది రోజులకి. ఓకే, అంటే జనరల్గా రివ్యూవర్స్ అన్న తర్వాత పాజిటివిటీ కన్నా నెగిటివిటీనే ఎక్కువ ఉంటుంది. మీ కామెంట్స్లో కూడా వస్తుంటాయి, అంటే మిమ్మల్ని అనట్లేదు, మిమ్మల్ని ఉద్దేశించి కాదు, నువ్వెంతరా బొంగు, నీకేం తెలుసురా, అసలు నీకేం తెలుసు అని చెప్తున్నాడు, డబ్బులు కమ్మడిపోయావు, నీకేం తెలీదు, సగం ఎపిసోడ్ చూసి మాట్లాడుతున్నావు, కళ్ళు పెట్టుకుని చూసుకో, ఇలాంటివి చాలా
నెగిటివ్స్ వస్తుంటాయి అనమాట. ఆ నెగిటివిటీని మీరు ఎలా ఫేస్ చేశారు? డెఫినెట్లీ ప్రతి రివ్యూవర్కి వచ్చే నెగిటివిటీ అది ఎంత పాపులర్ అయినా ఎవరైనా కూడా. బట్ ఏంటంటే రివ్యూవర్స్కి ఫ్యాన్స్ కంటే కూడా ఆ రివ్యూవర్స్ చెప్పే కంటెస్టెంట్స్కి మాత్రమే ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ఆ రివ్యూవర్లో ఎలాంటి సత్తా లేకపోయినా కూడా ఒక పర్టికులర్ కంటెస్టెంట్ తీసుకొని ఈ కంటెస్టెంట్ అసలు తోపు తురుము అన్నట్టుగా చెప్తూ వెళ్తుంటే ఆ కంటెస్టెంట్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాన్ బేస్ వాళ్ళందరూ వచ్చి పాజిటివ్ కమెంట్స్ పెడుతూ ఉంటారు. బై ఛాన్స్ రేపొద్దున కంటెస్టెంట్స్ షోలో ఏదైనా మిస్టేక్ చేసి మేము ఆ మిస్టేక్ని పాయింట్అవుట్ చేస్తుంటే అసలు ఇవన్నీ స్టార్ట్ అవుట్ ఉంటాయి అనమాట. అరే నీ బతుకు నీకేం తెలుసు, అసలు నువ్వు చెప్తావా, నువ్వు చెప్పేటోడు మా కంటెస్టెంట్ గురించి అన్నట్టుగా వస్తూ ఉంటాయి అనమాట. సో మీకు ఇలాంటి కామెంట్స్ వచ్చాయా? ప్రతి రివ్యూయర్కి వస్తాయండి. అసలు బిగ్ బాస్ టైంలో కమెంట్ బాక్స్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది నాకు. ఎందుకు వచ్చిందిరా నాయన. స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఒక 1-2 సీజన్స్ తర్వాత ఇంకా అలవాటు అయిపోయినా. ఇప్పుడు ఏంటి తిడతారు అంతే కదా, సరే సింపుల్గా కమెంట్స్ చూడకుండా ఉందా లేకపోతే కమెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుందాం అన్నట్టుగా చూస్తాను. అండ్ ఆ స్టేజ్ కూడా దాటిపోయి ఇప్పుడు కమెంట్స్లో ఎవరైనా తిడితే నేను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. నేను పెయిడ్ అంటే ఎంత తీసుకొని ఉంటాను, ఒక 1 crore తీసుకొని ఉంటానా అన్నట్టుగా ఇలా ఎంత తీసుకున్నారా అంటే ఒక 1 crore అన్ని నేనే కమెంట్ ఇస్తూ ఉంటాను. ఓకే, సో ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అంటే ఈ కామెంట్స్ రూపంలో కానీ రియల్ టైం ఎప్పుడన్నా ఫేస్ చేశారా? అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు నువ్వేంటి అంటే మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు లైక్ చేసిన వాళ్ళని మీరు తిట్టుండొచ్చు, ఏంట్రా నువ్వు ఇలా పెడుతున్నావు మా వాళ్ళని, అసలు ఇంక నీతో మాట్లాడి కట్ చేసేస్తున్నాయి, ఇలాంటివి జరిగాయి? ఎంతో మంది నాకుండే ఫ్రెండ్ సర్కిలే చాలా తక్కువలో ఉన్న వాళ్ళు కూడా బిగ్ బాస్ చూసేవాళ్ళు. నేను పెట్టే రివ్యూస్ వల్ల నాకు దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా థిక్కెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అసలు ఎలా అన్నావు చెప్పు, అసలు కంటెస్టెంట్ గురించి నీకేం తెలుసు అన్నట్టుగా ఎన్నో సంవత్సరాల నుంచి నాతో బాండింగ్ ఉన్న వాళ్ళు కూడా విడిపోయి వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా వాళ్ళతో కాంటాక్ట్ అయితే లేదు. అండ్ బయట అప్పుడప్పుడు ఎవరైనా గుర్తుపట్టి కూడా అరే నువ్వే కదరా ఆ రోజు నా కంటెస్టెంట్ని తిట్టింది అన్నట్టుగా గుర్తుపడుతూ ఉంటారు. ఇలాంటివి చాలా రిస్కీ జాబ్ అని చెప్పాలి రివ్యూ. ఓకే, సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 సెట్ వచ్చేసి చెన్నైలో వేస్తున్నారు అంటున్నారు, అదెంతవరకు నిజం? అంటే ఇప్పుడు నాగార్జున గారే హోస్టింగ్కి ఒప్పుకొని ఉంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నాగార్జున గారి కోర్టులోనే బాల్ అయితే ఉంది. ఒకవేళ ఆయన ఓకే చేస్తే హైదరాబాద్లోనే కంటిన్యూ అవుతుంది, లేదు ఆయన కాదు అంటే ఇంకెవరైనా వెళ్తే మాత్రం రానాకో ఇంకెవరికైనా ఛాన్స్ వెళ్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచి మూవ్ చేయాలనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే లోకల్లో ఉంటే మనకి లీక్స్ అనేవి ఎక్కువ అయిపోయాయండి. ఎవరో ఈ వీక్ వెళ్ళిపోతున్నారని లేకపోతే ఈ వారం క్యాప్టెన్ ఎవరు అయ్యారని కానీ ఇలాంటివి బాగా ఈజీగా లీక్ అయిపోయి ఇంకా షో చూసే వాళ్ళు తక్కువ అవుతున్నారు. హైదరాబాద్లోనే కాబట్టి అందరికీ తెలుగు వచ్చు కాబట్టి ఈజీగా బిగ్ బాస్లోని టీమే ఎవరైతే చిన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ లీక్ చేస్తూ ఉన్నారు. అదే ఇంతకుముందు ఫస్ట్ సీజన్ పూణేలో ఉండేది సెట్, పూణేలో ఉంది కాబట్టి అక్కడ ఆ టీంలో ఉండే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి అప్పుడు లీక్స్ అనేవి ఎక్కువ వచ్చేది కాదు. సెకండ్ సీజన్ నుంచి హైదరాబాద్కి వచ్చేసరికి లీక్స్ ఎక్కువ అయిపోయాయి. ఓకే, అంటే మరి లైవ్ షో వచ్చేది కదా, అది 1 day before ది మనకి ఇప్పుడు లైవ్ గా వేస్తుంటారా ఏంటి? అవునండి, 24 hours లైవ్ ఉంటుంది, 24 hours బిఫోర్. సో ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 7 గురించి మీరేమంటారు? బిగ్ బాస్ సీజన్ 7 నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంత హెవీ గ్యాప్ ఎప్పుడూ రాలేదు. బట్ హోప్ ఈసారి 6 seasons లాగా అంత డ్రైగా కాకుండా కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ కంటే కూడా ఎలాంటి కంటెస్టెంట్స్ వచ్చినా కూడా ఒక వారంలో మన షో స్టార్ట్ అయ్యేటప్పుడేమో అబ్బాయి ఈ కంటెస్టెంట్ తీసుకున్నారేంటో అని అనిపిస్తారు. బట్ ఒక 1 week దాటాక వాళ్ళని రెగ్యులర్గా అదే పనిగా చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫ్రెండ్స్ లాగే అనిపిస్తారు. సో వాళ్ళతో కూడా ఇది అనేది వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు అనే దాన్ని బట్టే బిగ్ బాస్ ఆధారపడి ఉంటుంది, షో పబ్లిక్ ఒపీనియన్ ఉంటుంది. కానీ వాళ్ళకు ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ ఎంత ఉందనేది ఎప్పుడు దాన్ని బేస్గా ఎవరు తీసుకోరు. సో అలాంటి షో మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎలాగైనా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలనుకునే ఒక సత్తా ఉన్న వాళ్ళని తీసుకొస్తే, ఇప్పుడు సన్నీలో నేను డెఫినెట్గా అసలు ఈ రోజు నేను ఏదో ఒకటి చేయాలి, ఈ గంట నాకు ఫ్రీ టైం ఉంది, రాత్రి అందరూ పడుకుంటున్నారు, నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి నేను ఒక్కడనే కెమెరాతో మాట్లాడితే పడుకున్న వాళ్ళకంటే బిగ్ బాస్ నన్ను చూపిస్తాడు కదా అన్నట్టుగా ఆయన ఒక్కడే కూర్చొని కెమెరాస్తో మాట్లాడడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేసేవారు. సో అలాంటి జీల్ ఉన్న కంటెస్టెంట్స్ వస్తే డెఫినెట్లీ షో చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలిగి బాగా హిట్ అవుతుందని నా ఫీలింగ్. సో హోప్
అలాంటి ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ వస్తారని. యా డెఫినెట్లీ మాకు కూడా అదే కావాలి, లేదంటే బిగ్ బాస్ సీజన్ 7 కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫణి గారు, ఇట్స్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఇప్పటి వరకు రివ్యూవర్స్ ఎలా అయితే హౌస్లోకి వెళ్ళారో మీరు కూడా నెక్స్ట్ సీజన్లో వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఆ తర్వాత కూడా మాకు ఇంటర్వ్యూస్ ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, నాకు తెలిసి మీకున్న అన్ని డౌట్స్ నేను అడిగేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయి ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఆయన ఇంటికి వెళ్ళైనా సరే నేను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ తీసుకొచ్చేస్తాను. సో ఇది ఇవాల్టి విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.